మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంకి గాను సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బ అనగా పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర 1వ పాదము ఈ నక్షత్రాల వాళ్ళు సింహరాశి కిందికి వస్తారు. సింహరాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. శుభయోగాలు శుభకార్యాలు బాగా జరిగి ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 11వ స్థానంలోకి అనగా మిథున రాశిలోకి గురువు మే 15 ప్రవేశిస్తాడు. గురువు బుధుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల వీళ్ళకి ఉద్యోగంలో గాని, విశ్రాంత జీవితంలో గాని, వృత్తి వ్యాపారంలో గాని అనుకూలమైన పరిస్థితి తెలుస్తోంది. తర్వాతకి మీనరాశిలో సంచారం వల్ల శని రాహు ప్రస్తుతానికి సంచారం వల్ల వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, డబ్బు పెట్టి మర్చిపోవడం, విలువైన వస్తువులు పోడగొట్టుకునే అవకాశం ఉంటుంది. చెవికి సంబంధించినటువంటి కర్ణవేదన అంటే చెవిపోటు లాంటివి. ద్వితీయంలో ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి మార్చి 30 వరకు కూడా కొంత పొత్తి కడుపులో నొప్పులు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి జన్మరాశిలోకి వస్తాడు. అనారోగ్యం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. సింహరాశి వాళ్ళు ముఖ్యంగా గణపతిని ఉపాసిస్తే కేతు యొక్క దోషాన్ని పోగొట్టుకుంటారు. ఇంట్లో అనుకూలమైన శుభయోగాలు జరిగే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళైతే, మకర నక్షత్రం వాళ్ళైతే తప్పనిసరిగా గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఈ సంవత్సరం వల్ల వాళ్ళకు శుభయోగాలు జరుగుతాయి. అలాగే పూర్వ ఫల్గుని రాశి వాళ్ళు కూడా మహాలక్ష్మి శుక్రవారం పూజించాలి. మహాలక్ష్మితో పాటు గణపతిని కూడా పూజించుంటే సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కేతువు, సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి సూర్యు కేతువు సంయోగం వల్ల ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. అనారోగ్య అవకాశాలు, ఆరోగ్య భంగ అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్త అవసరం. మే 15 తర్వాత మిథునంలోకి గురు ప్రవేశం అయినాక వీళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్లకు చాలా శుభయోగాలు, చాలా ఆర్థికమైన లాభాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళు మహాలక్ష్మి పూజించినట్టుగానే ఉత్తర నక్షత్రం 1వ పాదే వాళ్ళు సూర్య భగవాన్ని పూజించాలి. ఈ మకర సంక్రాంతికి సూర్యునికి సంబంధించిన రోజు కాబట్టి నువ్వుల ఉండలు గాని, నువ్వులతో చేసిన తీపి పదార్థాలు గాని దానం చేయడం వల్ల ఉత్తర నక్షత్రం వాళ్ళు అనేకమైన శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశిలోని పుబ్బ నక్షత్రంలో దాదాపుగా, ముఖ్యంగా ఇందులో విద్యార్థులకు చెప్తున్నాను, దాదాపుగా లవ్ మ్యారేజ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కొంచెం వీళ్ళు ఈ సంవత్సరం కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ ని. ఎందుకంటే విద్యా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వీళ్ళు దాదాపుగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి విదేశాల్లో నివసించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి మంచి శుభయోగము ఎట్లా ఉందంటే ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి. అందులో తల్లిదండ్రులకు దూరంగా ఉండము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అనేకమైన ఆటంకాలు, విద్యా ఆటంకాలు, ఉద్యోగ ఆటంకాలు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ సింహరాశి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాశిలోకి మార్చి 30 తర్వాతకి కేతువు వస్తాడు కాబట్టి కేతు వల్ల అష్టమ రాహు దోషం వల్ల కూడా వీళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగానే గణపతికి అభిషేకాలు చేసుకొని ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం ఆచరించండి. అనేకమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే దుర్గాదేవిని కూడా ఉపాసించడం వల్ల సింహరాశి వాళ్ళకి మంచి యోగ ఫలితాలను సత్వరంగా పొందుతారు. మంచి విషయాలలో కొంచెము జాగ్రత్త ఉండడం చాలా అవసరము. మొత్తానికి సింహరాశి వాళ్ళందరూ కూడా శుభయోగాల్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. ఇది గ్రహించాలి. ఎటువంటి గ్రహ దోషాలైనా కూడా శివారాధన వల్ల, గణపతి ఆరాధన వల్ల, ముఖ్యంగా సింహరాశి వాళ్లకు సూర్య ఆరాధన వల్ల సమసిపోయి శుభయోగాలు జనిస్తాయి, శుభ ఫలితాలను పొందుతారు. జై శ్రీరామ్.